సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్ కి కాల్ చేయండి. I swear that I will faithfully execute the office of President of the United States. ట్రంప్ మామ రీఎంట్రీతో అమెరికా రాజకీయాల్లో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. నేటితో ట్రంప్ అధ్యక్షుడిగా గద్దెనెక్కి 100 రోజులవుతోంది. అధ్యక్షుడిగా తన 100 రోజుల పాలనలో సెన్సేషనల్ నిర్ణయాలు, వైరల్ మూమెంట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు ట్రంప్. ట్రంప్ మామ టెంపరితనం అంతా ఇంత కాదు. నేను మోనార్కును, నన్ను ఎవరు మోసం చేయలేరన్న చందంగా మామ అనుకున్నదే చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా నా గోల నాదే అంటాడు. ఇలా చేసే కేవలం 100 రోజుల్లో ఎన్నో వివాదాలకు తెరలేపారు టెంపరీ ట్రంప్. ట్రంప్ మామ వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే స్పీడ్ బ్రేకర్ లేకుండా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసి అందరి నోట్లో నీళ్లారిపోయేలా చేశాడు. ఇది మామూలు టెంపరితనం కాదు, ట్రంప్ టైప్ హై వోల్టేజ్ షాక్. గతంలో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలని గట్టిగా చెప్పిన మామ ఇప్పుడు 90 రోజులు వాయిదా వేసి సోషల్ మీడియా యూత్ కి ఊరటనిచ్చాడు. దెబ్బకు టిక్ టాక్ రీల్స్ లో మామ ట్రెండ్ అయిపోయాడు. గ్లోబల్ వార్మింగ్ గురించి ట్రంప్ మామకి పట్టదు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికాని తీసేసి ఎనర్జీ సెక్టార్ లో ఆయిల్ గ్యాస్ పండగ చేశాడు. ఇమిగ్రేషన్ పై హై డ్రామా, మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని గట్టిగా అడ్డుకునే ఆర్డర్స్ జారీ చేశాడు ఈ మామ. కాంగ్రెస్ ని సైడ్ లైన్ చేసి తన స్టైల్లో టారిఫ్స్ విధించి గ్లోబల్ ట్రేడ్ ని షేక్ చేశాడు. ఒక్క రోజులో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అన్న ట్రంప్ మామ తర్వాత యుక్రెయిన్ తో డీలింగ్ అంటూ నోటి దగ్గర కూడును లాగేసుకునేలా ప్లాన్ చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాను తీసేసిన ట్రంప్ మామ గ్లోబల్ హెల్త్ పాలసీపై తన టెంపరితనం చూపించాడు. స్పీచ్ ఫ్రీడమ్ ని బ్యాక్ చేస్తూ సర్కారీ సెన్సార్షిప్ ని బ్యాన్ చేసి ఆర్డర్ వేశాడు. గ్లోబల్ ట్రేడ్ లో ట్రంప్ షాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ టారిఫ్స్ విధించి అమెరికా ఫస్ట్ పాలసీతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థని కుదిపేశాడు. ఈ బిగ్ బాస్ మూవ్ వల్ల స్టాక్ మార్కెట్ లో హై టెన్షన్, లక్షల కోట్ల సంపద నీటిపాలైంది. బైడెన్ తీసుకున్న 78 డెసిషన్స్ ని 6 గంటల్లో రివర్స్ చేసి థర్డ్ జెండర్ పాలసీలను కూడా క్యాన్సిల్ చేసి మగవాళ్ళు, ఆడవాళ్లు మాత్రమే అని డిక్లేర్ చేశాడు. మొత్తంగా అమెరికా రాజకీయాల్లో ట్రంప్ మామ రీల్స్ కింగ్. 100 రోజుల్లో అటు అమెరికాని, ఇటు ప్రపంచాన్ని షేక్ చేసి సోషల్ మీడియాని రాక్ చేశారు. I swear that I will faithfully execute the office of President of the United States. ట్రంప్ మామ రీఎంట్రీతో అమెరికా రాజకీయాల్లో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. నేటితో ట్రంప్ అధ్యక్షుడిగా గద్దెనెక్కి 100 రోజులవుతోంది. అధ్యక్షుడిగా తన 100 రోజుల పాలనలో సెన్సేషనల్ నిర్ణయాలు, వైరల్ మూమెంట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు ట్రంప్. ట్రంప్ మామ టెంపరితనం అంతా ఇంత కాదు. నేను మోనార్కును, నన్ను ఎవరు మోసం చేయలేరన్న చందంగా మామ అనుకున్నదే చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా నా గోల నాదే అంటాడు. ఇలా చేసే కేవలం 100 రోజుల్లో ఎన్నో వివాదాలకు తెరలేపారు టెంపరీ ట్రంప్. ట్రంప్ మామ వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే స్పీడ్ బ్రేకర్ లేకుండా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసి అందరి నోట్లో నీళ్లారిపోయేలా చేశాడు. ఇది మామూలు టెంపరితనం కాదు, ట్రంప్ టైప్ హై వోల్టేజ్ షాక్. గతంలో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలని గట్టిగా చెప్పిన మామ ఇప్పుడు 90 రోజులు వాయిదా వేసి సోషల్ మీడియా యూత్ కి ఊరటనిచ్చాడు. దెబ్బకు టిక్ టాక్ రీల్స్ లో మామ ట్రెండ్ అయిపోయాడు. గ్లోబల్ వార్మింగ్ గురించి ట్రంప్ మామకి పట్టదు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికాని తీసేసి ఎనర్జీ సెక్టార్ లో ఆయిల్ గ్యాస్ పండగ చేశాడు. ఇమిగ్రేషన్ పై హై డ్రామా, మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని గట్టిగా అడ్డుకునే ఆర్డర్స్ జారీ చేశాడు ఈ మామ.
కాంగ్రెస్ ని సైడ్ లైన్ చేసి తన స్టైల్లో టారిఫ్స్ విధించి గ్లోబల్ ట్రేడ్ ని షేక్ చేశాడు. ఒక్క రోజులో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అన్న ట్రంప్ మామ తర్వాత యుక్రెయిన్ తో డీలింగ్ అంటూ నోటి దగ్గర కూడును లాగేసుకునేలా ప్లాన్ చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాను తీసేసిన ట్రంప్ మామ గ్లోబల్ హెల్త్ పాలసీపై తన టెంపరితనం చూపించాడు. స్పీచ్ ఫ్రీడమ్ ని బ్యాక్ చేస్తూ సర్కారీ సెన్సార్షిప్ ని బ్యాన్ చేసి ఆర్డర్ వేశాడు. గ్లోబల్ ట్రేడ్ లో ట్రంప్ షాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ టారిఫ్స్ విధించి అమెరికా ఫస్ట్ పాలసీతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థని కుదిపేశాడు. ఈ బిగ్ బాస్ మూవ్ వల్ల స్టాక్ మార్కెట్ లో హై టెన్షన్, లక్షల కోట్ల సంపద నీటిపాలైంది. బైడెన్ తీసుకున్న 78 డెసిషన్స్ ని 6 గంటల్లో రివర్స్ చేసి థర్డ్ జెండర్ పాలసీలను కూడా క్యాన్సిల్ చేసి మగవాళ్ళు, ఆడవాళ్లు మాత్రమే అని డిక్లేర్ చేశాడు. మొత్తంగా అమెరికా రాజకీయాల్లో ట్రంప్ మామ రీల్స్ కింగ్. 100 రోజుల్లో అటు అమెరికాని ఇటు ప్రపంచాన్ని solemnly swear that I will faithfully execute the office of President of the United States. ట్రంప్ మామ రీఎంట్రీతో అమెరికా రాజకీయాల్లో హై వోల్టేజ్ డ్రామా నడిచింది. నేటితో ట్రంప్ అధ్యక్షుడిగా గద్దెనెక్కి 100 రోజులవుతోంది. అధ్యక్షుడిగా తన 100 రోజుల పాలనలో సెన్సేషనల్ నిర్ణయాలు, వైరల్ మూమెంట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేశారు ట్రంప్. ట్రంప్ మామ టెంపరితనం అంతా ఇంత కాదు. నేను మోనార్కును, నన్ను ఎవరు మోసం చేయలేరన్న చందంగా మామ అనుకున్నదే చేస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా నా గోల నాదే అంటాడు. ఇలా చేసే కేవలం 100 రోజుల్లో ఎన్నో వివాదాలకు తెరలేపారు టెంపరీ ట్రంప్. ట్రంప్ మామ వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే స్పీడ్ బ్రేకర్ లేకుండా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసి అందరి నోట్లో నీళ్లారిపోయేలా చేశాడు. ఇది మామూలు టెంపరితనం కాదు, ట్రంప్ టైప్ హై వోల్టేజ్ షాక్. గతంలో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలని గట్టిగా చెప్పిన మామ ఇప్పుడు 90 రోజులు వాయిదా వేసి సోషల్ మీడియా యూత్ కి ఊరటనిచ్చాడు. దెబ్బకు టిక్ టాక్ రీల్స్ లో మామ ట్రెండ్ అయిపోయాడు. గ్లోబల్ వార్మింగ్ గురించి ట్రంప్ మామకి పట్టదు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి అమెరికాని తీసేసి ఎనర్జీ సెక్టార్ లో ఆయిల్, గ్యాస్ పండగ చేశాడు. ఇమిగ్రేషన్ పై హై డ్రామా. మెక్సికో సరిహద్దుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని గట్టిగా అడ్డుకునే ఆర్డర్స్ జారీ చేశాడు ఈ మామ. కాంగ్రెస్ ని సైడ్ లైన్ చేసి తన స్టైల్లో టారిఫ్స్ విధించి గ్లోబల్ ట్రేడ్ ని షేక్ చేశాడు. ఒక్క రోజులో యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అన్న ట్రంప్ మామ తర్వాత యుక్రెయిన్ తో డీలింగ్ అంటూ నోటి దగ్గర కూడును లాగేసుకునేలా ప్లాన్ చేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాను తీసేసిన ట్రంప్ మామ గ్లోబల్ హెల్త్ పాలసీపై తన టెంపరితనం చూపించాడు. స్పీచ్ ఫ్రీడమ్ ని బ్యాక్ చేస్తూ సర్కారీ సెన్సార్షిప్ ని బ్యాన్ చేసి ఆర్డర్ వేశాడు. గ్లోబల్ ట్రేడ్ లో ట్రంప్ షాక్ ఇచ్చాడు. వరల్డ్ వైడ్ టారిఫ్స్ విధించి అమెరికా ఫస్ట్ పాలసీతో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థని కుదిపేశాడు. ఈ బిగ్ బాస్ మూవ్ వల్ల స్టాక్ మార్కెట్ లో హై టెన్షన్, లక్షల కోట్ల సంపద నీటిపాలైంది. బైడెన్ తీసుకున్న 78 డెసిషన్స్ ని 6 గంటల్లో రివర్స్ చేసి థర్డ్ జెండర్ పాలసీలను కూడా క్యాన్సిల్ చేసి మగవాళ్ళు, ఆడవాళ్లు మాత్రమే అని డిక్లేర్ చేశాడు. మొత్తంగా అమెరికా రాజకీయాల్లో ట్రంప్ మామ రీల్స్ కింగ్. 100 రోజుల్లో అటు అమెరికాని ఇటు ప్రపంచాన్ని షేక్ చేసి సోషల్ మీడియాని రాక్ చేశారు.